దీన మనస్సు గలవారిని, విరిగి నలిగిన హృదయము గలవారిని, నేను నీచుణ్ణి నీచురాలిని, నా దేవుడి కృప లేకపోతే అసలు ఆయన పేరు నా పెదాల మీద ఎత్తడానికి కూడా నాకు అర్హత లేనంత నీచమైన బ్రతుకు నాది, నీచమైన జీవితం నాదని గుర్తుపట్టిన వాళ్ళని దేవుడు అంటున్నాడు, రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. ఎందుకయ్యా నేను నీచురాలిని నీచుండి ప్రభా, నీకు తగను ప్రభా, తగనంటే కాదు నువ్వే కావాలి. చాలామంది ఉన్నారు కానీ తమ స్థితిని తాము అట్లా గుర్తుపట్టలేదర్రా. నువ్వు గుర్తుపట్టావు, నువ్వు కావాలి నాకు అంటాడు. నా దేవుని ఎంపికలు ఎలా ఉంటాయి? లోకమేమో జ్ఞానుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు. లోకమేమో బలవంతుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో బలహీనులను ఎంచుకున్నాడు. లోకమేమో ఎన్నికైన వారిని, గనులైన వారిని కోరుకుంటుంది, గణపరిచిద్ది, అప్పగించిద్ది, సన్మానించిద్ది. కానీ నా ప్రభువేమో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నా ప్రభు ఏర్పరచుకున్నాడు. నేను ఎన్నికైన వాడిని ఎప్పుడూ అనుకోలేదు. ఒకరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అని ఎప్పుడూ అనుకోలేదు. నేర్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసిన సంగతులు ఇట్లా కాదు, ఇట్లా అయ్యా కొంచెం ఆలోచించండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పాడుకున్న పాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎన్నోసార్లు పాడుకున్నాను. ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు అని పాడుకున్నాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు.